రామ్మూర్తి నగర్ విజయసాయిరెడ్డి కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు 150 మంది వైసీపీ కండువ కప్పుకోవడం జరిగింది. వాహన మిత్ర ద్వారా జగనన్న పెట్టే ఎన్నో పథకాలను ఆదరించి పార్టీలో చేరుతున్నట్టుగా సిఐటియుకు చెందిన ఆటో డ్రైవర్లు మజ్జిగ బాబు మధు ఆధ్వర్యంలో 150 మంది ఆటో డ్రైవర్లు పార్టీలో చేరడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, నెల్లూరు సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్ అధికార ప్రతినిధి తాళ్లూరు రాము తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు. అందరూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలన్న ఆలోచనతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి అందరూ కూడా మద్దతు తెలియజేస్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రధానంగా చేతి వృత్తుల వారికి బీసీ కులాలు చాలా రకాలైనటువంటి అక్కడ కులస్తులు చేతి వృత్తులతో కానీ చిన్న చిన్న వ్యాపారాలు కానీ చేసుకుంటా ఉన్నారు. వారందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారందరికీ అండగా నిలబడి వారందరినీ ప్రోత్సహిస్తూ, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు ఆటో డ్రైవర్స్ అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపారు. ఆటో డ్రైవర్లు అందరికీ కూడా ఇయర్లీ వన్స్ వాళ్ళ ఆటోని రిపేర్ చేయించుకోవడానికి కానీ ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి కానీ వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడకుండా ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి వీటన్నిటికి కూడా ఒక 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా వాళ్ళ ఇంట్లో అమ్మఒడి కానీ అలానే వృద్ధులుంటే పెన్షన్ కానీ చేయూత కానీ ఆసరా కానీ ఈ పథకాలన్నీ కూడా వాళ్ళకి అందుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా జరుగుతున్నటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వాటన్నింటితో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటా ఉన్నారు. సంక్షేమం ఒక్కటే అని వ్యాపారస్తులు అనుకుంటున్నారు. వ్యాపారస్తులు కూడా ఒక మనవి చేస్తూ ఉన్నారు. పేదవాళ్ళు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో వారందరికీ కూడా కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఆ కొనుగోలు శక్తి పెరిగిన దానివల్ల వ్యాపారస్తులందరికీ కూడా మంచి వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. తద్వారా ఈరోజు తలసరి ఆదాయం కూడా రాష్ట్రంలో 37% తలసరి ఆదాయం మన రాష్ట్రంలో పెరిగిందంటే ఎంత గొప్పగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరుగుతూ ఉందన్నది అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. అలా అన్ని వర్గాలు కూడా సంతోషంగా ఉన్నాయి. ఈరోజు ఆటో డ్రైవర్లు అందరూ విజయసాయిరెడ్డి గారి నాయకత్వంలో వీరందరూ కూడా ఇక్కడికి ఈరోజు మద్దతు తెలపడం కానీ, కొంతమంది సిఐటిలో ఉన్నటువంటి వారందరూ కూడా వైఎస్ఆర్సీపీలో చేరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి వారందరూ కూడా ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా వారందరూ చెప్తున్నది కూడా ఒకటే, ఆ తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఎప్పుడు చేసే అలవాటు లేదు. ఇక్కడ చూస్తే ఈ నారాయణ గారు కానీ అలానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వీళ్ళు ఎప్పుడుంటారో ఎక్కడుంటారో ఎవరికీ తెలియని పరిస్థితి. అదే ఖలీల్ అహ్మద్ అయితే సామాన్యుడు, పిలిస్తే వస్తాడు, పలుకుతాడు. అలానే ఇప్పుడు పెద్దలు కృష్ణయ్య గారు చెప్పినట్టుగా విజయసాయిరెడ్డి గారు మనకు అండగా ఉన్నప్పుడు, ఎంపీగా ఆయన ఉన్నప్పుడు మనకు రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఏ పనులైనా చేయించుకునే అవకాశం ఉంటుంది. మన బాధలు సీఎం గారి దాకా చెప్పుకునే అవకాశం ఉంటుందని ఈరోజు వారందరూ కూడా వచ్చి మద్దతు తెలిపి తప్పకుండా ఈసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో వచ్చినటువంటి 151 కంటే ఎక్కువగా వస్తాయని చెప్పి వారందరూ కూడా ఆశీర్వదించి ముందుకు వస్తే చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా వారు విజయసాయిరెడ్డి గారి దృష్టికి తీసుకొని వస్తామని చెప్పినారు. తప్పకుండా వాటిని కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి వారందరూ మరింత సంతోషంగా ఉండడానికి ప్రయత్నించడం జరుగుతుందని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తారు. రాష్ట్రంలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ బీసీ సామాజిక వర్గాల కోసం దేశవ్యాప్తంగా అటు రాష్ట్ర ప్రభుత్వాలతోనైతేనేమి కేంద్ర ప్రభుత్వంతోనైతేనేమి బీసీ సామాజిక వర్గాల శ్రేయస్సు, వారి యొక్క అభివృద్ధి, వారి సంక్షేమం కోసం అహర్నిశాలు పాటుపడుతున్నటువంటి అన్నయ్య కృష్ణన్నయ్య గారికి నా యొక్క వందనాలు తెలుపుకుంటా ఉన్నాను, నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈరోజు బీసీల శ్రేయస్సు కోసం దేశంలో అతి కొద్ది మందిలో పోరాడుతున్నారనంటే కృష్ణన్నయ్య ఒకరు అనే నిజానికి గర్వకారణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజ్యసభలో బీసీ నాయకుడు ఇక ఈ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో పోరాటం కొనసాగిస్తూ ఉంది. దేశంలో 50% పైగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలకి జనాభా ప్రాతిపదిక పైన రిజర్వేషన్స్ కల్పించాలి. దళితులకు, ఆదివాసీలకు ఎలాగైతే రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్స్ కల్పించారో అలాగే 15% + 7% 22% దళితులకి, ఆదివాసీలకి రిజర్వేషన్స్ కల్పించారో అలాగే బీసీలకు కూడా 50% బీసీలు ఉన్నటువంటి ఈ యొక్క దేశంలో దేశ నేత ప్రధానమంత్రి గారే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు కాబట్టి ఈ యొక్క బీసీలకు కూడా జనాభా ప్రాతిపదిక మీద అంటే 50% రిజర్వేషన్స్కి
బీసీలకి రిజర్వేషన్స్ పెంచాలి అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాల్లో ఒక భాగం. దానికోసం మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు అంతా కూడా కృష్ణన్నయ్య కూడా అందరం కూడా పోరాటం సాగిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇది సాధించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. దీంట్లో కొన్ని సాంకేతికపరమైనటువంటి, చట్టపరమైనటువంటి, రాజ్యాంగపరమైనటువంటి చిక్కులు ఉన్నాయన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం మాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఆ చిక్కులు ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మొత్తం రిజర్వేషన్స్ అన్నీ కూడా 50% కన్నా మించడానికి లేదు అన్నటువంటి నిబంధన సుప్రీంకోర్టు విధించినటువంటి నేపథ్యంలో ఆ తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్స్ దానికి భిన్నంగా ఉన్నటువంటి నేపథ్యంలో మేము కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి మా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరం కూడా 50% బీసీలకి, 22% దళితులు, గిరిజనులకి మొత్తం 50+22 మొత్తం 72%, ఇంచుమించుగా 75% రిజర్వేషన్స్ని రాజ్యాంగ భద్రత కల్పించాలి. షెడ్యూల్ 9లో దాన్ని పొందుపరిచి దానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేసేదానికి దాన్ని షెడ్యూల్ 9ని ఉపయోగించాలి అన్నటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయంలో రాజీ పడేటటువంటి ప్రసక్తే లేదు. మా పోరాటం కొనసాగుతుంది అన్న కృష్ణన్నయ్య ఆధ్వర్యంలో ఈ యొక్క పోరాటం కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రైవేట్ మెంబర్ బిల్లును కూడా మేము ప్రవేశపెట్టాం. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.